హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లోకి మూడుసారి వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. అండ్ డీల్ ఛానల్ కూడా ఓపెన్ చేయడం జరిగింది, టెలిగ్రామ్ ఛానల్. అండ్ ఇక్కడ స్కానర్ ఇస్తాను, కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా వదిలేస్తాను. ఒకసారి మీరు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మంచి మంచి డీల్స్ వచ్చినప్పుడు అక్కడ పోస్ట్ చేస్తుంటాను. అండ్ ఒకసారి ఎంటర్ కండి. అండ్ ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోతే గాయ్స్, లాస్ట్ మనం చాలా వీడియోలు చేసాం 2023లో. బట్ ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో అని చెప్పొచ్చు మన ఛానల్ నుంచి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ వెయిట్ చేసే వీడియో లాంటిది అనమాట. 2023లో బెస్ట్ ప్రొజెక్టర్స్ అన్ని కలిపి ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తుంటాను నేను ఎవ్రీ ఇయర్. బట్ ఈ ఇయర్ లాస్ట్ 2 years కూడా నేను ఆ వీడియోలోనే చేశాను. అండ్ ఇక్కడ కార్ట్లో వదిలేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. బట్ ఈ వీడియో ఏంటంటే కొంచెం డిఫరెంట్ అన్నమాట. నాకు నచ్చిన ప్రొజెక్టర్స్, బెస్ట్ ప్రొజెక్టర్స్ 9,000 to 35,000 వరకు బెస్ట్ ప్రొజెక్టర్స్ మాత్రమే ఇక్కడ డిస్కషన్ చేయడం జరుగుతుంది. అండ్ మొత్తం టోటల్ స్పెక్స్ గురించి నేను ఎలాంటి బ్రీఫ్ అనేది ఇవ్వదలుచుకోలేను. బట్ చాలా వీడియోలో ఇవి రిపీటెడ్ గా కూడా వచ్చి ఉంటాయి అండ్ మీకు బోర్ కూడా కొట్టచ్చు. బట్ వీడియో స్కిప్ చేయడానికి ట్రై చేయకండి. అండ్ మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట. వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. లెట్స్ గో గైస్, ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే మన ఫస్ట్ స్టార్టింగ్ బడ్జెట్ రేంజ్ లోనే 9,000 రూపీస్ అనమాట. అండ్ ఈ 9,000 బడ్జెట్ లో మనకు జెట్కో యువా ప్లస్, ఇది మన ఛానల్లో అన్బాక్సింగ్ ఉంది, ఫుల్ రివ్యూ ఉంది. మీరు ఏ వీడియో చూడాలనుకున్నా కూడా ఇక్కడ కార్ట్లో వదిలేస్తాను అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒకసారి చెక్అవుట్ చేయండి. వీడియో ఎలా ఉందో ఒకసారి కింద కామెంట్ చేయండి అండ్ లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి. అండ్ ఇది 9,000 రూపీస్ వర్తేనా అంటే, బట్ దీనిలో ఒక డ్రాబ్యాక్ ఉందన్నమాట. డస్ట్ అనేది అట్రాక్ట్ అవుతుంది. అండ్ నేను వీడియో చేసిన టైంకి అయితే నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. బట్ మనం రియల్ యూజర్ రివ్యూ కూడా చేశాము. అండ్ చాలా మంది నాకు చెప్పిన ప్రాబ్లమ్స్ ఏంటంటే దీనిలో డస్ట్ అట్రాక్ట్ అయితే ఉంది అండ్ క్లాత్ తోటి కవర్ చేసుకున్నా కూడా వస్తుంది భయ్య అని చెప్తున్నారు. బట్ దీని రిలేటెడ్గానే దీని సక్సర్ మోడల్, ఇంకోటి ఆండ్రాయిడ్ మోడల్ అని చెప్పి రీసెంట్లీ రావడం జరిగింది. అండ్ దానికి దీనికి డిఫరెంట్ ఏందని చాలా మంది అడుగుతున్నారు. బట్ ఆండ్రాయిడ్ అయితే మీరు స్కిప్ చేయండి గాయస్. మెయిన్ బేసిక్ ప్రొజెక్టర్ తీసుకోవడానికి ట్రై చేయండి. బట్ బేసిక్ ప్రొజెక్టర్ లేని టైంలో మీరు ఆండ్రాయిడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది దానికి దీనికి మీరు డిఫరెంట్ ఏంటంటే లూమియాన్స్ అన్ని సేమ్ ఉన్నాయి. ఓన్లీ ఫర్ మీరు ఏఆర్సి పోర్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కావాలంటే మాత్రం ఇది వర్త్ అనే చెప్తాను. అండ్ దీని ప్రైస్ 13,000 రూపీస్ పెట్టారు. 4,000 రూపీస్ వర్తేనా అంటే మీకు ఏఆర్సి పోర్ట్ కావాలంటే మాత్రమే ఇది తీసుకోవడానికి ట్రై చేయండి. లేకుంటే మాత్రం మీ 9,000లోనే మంచి అవుట్పుట్ కావాలంటే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొజెక్టర్ అని చెప్తాను ఆ బడ్జెట్ లో, అండర్ 10,000 రేంజ్ లో. అండ్ మీరు ఇంకా 13,000 పెట్టే బదులు మేము ఇంకొంచెం వేరే వెళ్ళిపోదామంటే మాత్రం ఆర్క్ ప్రొజెక్టర్ వెళ్ళాలంటే మాత్రం ఇంకొంచెం బడ్జెట్ అనేది చాలా వేయాల్సి ఉంటుంది. మీకు ఆర్క్ కావాలంటే మాత్రమే వర్త్ అని చెప్తాను. బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే 11,000 రూపీస్, 11,000లో ఎలక్ట్రాన్ వైఫై M2 గ్రాండ్ మోడల్ అనేది కొత్తగా లాంచ్ చేయడం జరిగింది 2023లో. 6,000 లూమియాన్స్ తో రావడం జరుగుతుంది. 200 ఇంచ్ స్క్రీన్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది మనకు మంచి ప్రొజెక్టర్ అనేది చెప్పొచ్చు. బట్ ఎందుకంటే 11,000 బడ్జెట్ లో మీకు ఇక్కడ కార్డ్ ఆఫర్స్ కూడా వర్తిస్తుంటాయి. కొన్ని అమెజాన్ కార్డ్స్ కానీ కొన్ని కార్డ్స్ మీకు డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక 500 రూపీస్ వరకు అయితే డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. 10,500లో వర్తేనా అంటే నేను వర్తేనే చెప్తాను. 6,000 లూమియాన్స్ తో మంచి బ్రైట్నెస్ ఉన్న ప్రొజెక్టర్ అనమాట. 10 to 15 feet డిస్టెన్స్ ఉన్న వాళ్ళకైతే ఇది ఒక మంచి ప్రొజెక్టర్ అనేది చెప్పొచ్చు. అండ్ మనం నెక్స్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే జెట్కో W6 పోలార్, ఇది మంచి సక్సర్ మోడల్ అనే చెప్పొచ్చు. అండ్ మీరు గనక ఒక 13,000 to 14,000 రేంజ్ గనక చూస్తే మాత్రం ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొజెక్టర్ అనేది చెప్తా నేను. అండ్ ఇది Android 9 తో రావడం జరుగుతుంది. 690 ANSI అంటే 6,900 లూమియాన్స్ తో రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు 15,000 అండర్ లో మీరు కన్సిడర్ చేయొచ్చా అంటే మాత్రం ఇది కూడా ఒక మంచి ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు. నేను బడ్జెట్ రేంజ్ లో మాత్రమే చెప్తున్నాను. ఈ బడ్జెట్ లో ఇది బెటర్ అని చెప్తున్నాను అంతే తప్ప కానీ మీరు మళ్ళీ 20,000 ప్రొజెక్టర్ తీసుకొచ్చి ఇక్కడ కంపేర్ చేస్తా అంటే మాత్రం ఎలాంటి కుదరదండి యాక్చువల్లీ. బట్ మీరు బడ్జెట్ ను బేస్ చేసుకునే తీసుకోవాల్సి ఉంటది. మా బడ్జెట్ ఇంత అనుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ మంచి అవుట్పుట్ ఉన్నాయి మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. అండ్ నెక్స్ట్ బోర్సో క్రిస్టల్, ఇది కూడా సక్సర్ మోడల్ అని చెప్పొచ్చు. అండర్ 20,000 రూపీస్ లోకి వెళ్తే మాత్రం నాకు 17,000 రేంజ్ లో 7,500 లూమియాన్స్ తో రావడం జరుగుతుంది. మంచి అవుట్పుట్, మంచి బ్రైట్నెస్ తో మంచి అవుట్పుట్ ఉన్న ప్రొజెక్టర్ అన్నమాట. ఇది కూడా మీరు ఒక మూవీ చూసుకోవాలి, అండర్ 20,000లో సెట్ చేసుకోవాలంటే మాత్రం మీరు ఆ బడ్జెట్ లో కనుక బెస్ట్ ప్రొజెక్టర్ అనేది చెప్తాను నేను. ఎందుకంటే ఇది పైసా వసూలు ప్రొజెక్టర్ అని కూడా చెప్పొచ్చు. అండ్ మనం నెక్స్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే జెట్కో సిహి. అండ్ మీరు పోర్టబుల్ ప్రొజెక్టర్స్ లో మనకు మంచి ప్రొజెక్టర్స్ కావాలని చెప్పి చాలా మంది ఎత్తుకుతుంటారు. మంచి బ్రైట్నెస్ ఉండే ప్రొజెక్టర్ 7,700 లూమియాన్స్ తో రావడం జరుగుతుంది. 770 ANSI తో రావడం జరుగుతుంది. అండ్ మీరు కనుక ఇక్కడ 10 వాట్ స్పీకర్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఇది కూడా Android 9 తో రావడం జరుగుతుంది. అండ్ ఇది 4K కేపబిలిటీ అని చెప్తున్నారు. బట్ ఇది 4K అయితే ఎలాంటి
అయితే రెస్పాండ్ అయితే కావట్లేదు. బట్ 22,000 రేంజ్ లో మీరు ఒక మంచి ఫుల్ హెచ్డి పోర్టబుల్ ప్రొజెక్టర్ తీసుకోవాలంటే మాత్రం ఇది కూడా వన్ ఆఫ్ ద ఆప్షన్ అనేది చెప్పొచ్చు. అండ్ మనం నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ మధ్యలోనే వచ్చి మంచి సక్సెసర్ మోడల్ గా బయటకు రావడం జరిగింది. జెట్కో 1 or 2 కు సక్సెసర్ మోడల్ అనేది తీసుకురావడం జరిగింది. జెట్కో ఆల్ఫా 3 అండ్ 9600 లూమియాన్స్ తో రావడం జరుగుతుంది. అండ్ డాల్బీ అండ్ HDMI ఆర్క్ సపోర్ట్ తో ఇది రావడం జరుగుతుంది. ఇది కూడా మీకు హోమ్ ప్రొజెక్టర్ లో బెస్ట్ ప్రొజెక్టర్ అనేది చెప్పొచ్చు. త్వరలోనే మన ఛానల్లో కూడా అన్బాక్సింగ్ కూడా రావడం జరుగుతుంది. అండ్ మీకు ఫుల్ రివ్యూ కనుక చూడాలనుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మనం నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే 20,000 రేంజ్ లోనే మీరు ఈ ప్రొజెక్టర్ చూస్తారంటే మాత్రం ఈగేట్ O9 Zen ప్రొజెక్టర్ అనేది చెప్పొచ్చు. ఎందుకు అంటే 9000 లూమియాన్స్ తో 2GB ర్యామ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఇది 2 to 3 వేరియంట్స్తో రావడం జరుగుతుంది. అండ్ మీకు స్టోరేజ్ పరంగా కానీ జీబీ పరంగా కానీ ఆండ్రాయిడ్ పరంగా కానీ డిఫరెంట్ వేరియంట్స్ అయితే రావడం జరుగుతుంది. బట్ నేనైతే FTS అంటే ఫైర్ స్టిక్ వేరియంట్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్తాను. మీకు 20,000 రేంజ్లో ఫైర్ టీవీ స్టిక్ అండ్ ఇది మీకు ప్రొజెక్టర్ అనేది రావడం జరుగుతుంది. అందుకోసం అని చెప్పి ఇది పిక్ చేసుకోవడం జరిగింది. ఇది కూడా దీని మీద మంచి రివ్యూసే ఉన్నాయి. నేను కూడా చాలా మంది సబ్స్క్రైబర్ ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా చూడడం జరిగింది. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొజెక్టర్ అండ్ అవుట్పుట్ కూడా చాలా బాగుంది. ఈ ప్రైస్ పాయింట్ లో 20,000 రేంజ్ లో మీరు పెట్టదలుచుకుంటే మాత్రం దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనేది చెప్పొచ్చు. 1 year బ్రాండ్ వారంటీతో రావడం జరుగుతుంది. అండ్ మనం నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే బోర్సో BS28 Pro 22,000 మీరు బడ్జెట్ రేంజ్ లో చూస్తే కనుక మీరు 7,000 లూమియాన్స్ తో అండ్ 10,000:1 కాంట్రాస్ట్ రేషియోతో రావడం జరుగుతుంది. అండ్ 200 to 250 ఇంచ్ వరకు అయితే స్క్రీన్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఒక 15 feet పెడితే మాత్రం ఇది ఒక 120 to 130 ఇంచ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ స్క్రీన్ పరంగా కానీ ఒక డార్క్ రూమ్లో ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం ఇది మంచి ప్రొజెక్టర్ అనేది చెప్తాను నేను. అండ్ మీరు బోర్సో కంపెనీ బాగానే ఉంటుందా అంటే ఇక్కడ అన్ని చైనీస్ కంపెనీలే కాదు, ఇది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ జెట్కో అయినా టోన్జో అయినా అండ్ బోర్సో అయినా మీరు జిబ్రానిక్స్ అయినా కూడా ఇన్ కేసు ఇవన్నీ కూడా మీరు బ్రాండెడ్లోకి అయితే రావు. అండ్ ఇవన్నీ మాత్రం చైనీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని మాత్రమే ఇక్కడ వీళ్ళు సేల్స్ అనేది చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ సర్వీస్ కూడా ఎలాంటి రెస్పాన్సిబిలిటీ అయితే ఇక్కడ తీసుకోరు గాయస్. ఎందుకంటే 1 year వారంటీ అని నామకే వాస్తే ఇస్తుంటారు. బట్ ఇది వారంటీ అనేది అయితే ఎంతవరకు క్లెయిమ్ అవుతుందో నేను చాలామంది దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటున్నాను. బట్ వారంటీ ఇది రిపేర్లు అవ్వడమే చాలా కష్టం. బట్ రిపేర్కి వచ్చినప్పుడు చాలామంది సర్వీస్ తీసుకున్న వాళ్ళు మన ఛానల్లో నుంచి చాలా తక్కువ ఉన్నారు. మీరు ఎవరైనా సర్వీస్ తీసుకుంటే మాత్రం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది ఒకసారి ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి, నేను ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మనం నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే జెట్కో ఆల్ఫా 1 ఇది నాకు తెలిసి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనేది చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కొత్త ప్రొజెక్టర్ కూడా మీకు 22,000 పెట్టి ఇది 24,000 పెట్టారంటే దీనికి సేల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మీరే అర్థం చేసుకోండి. జెట్కో ఆల్ఫా 1 అండ్ 9600 లూమియాన్స్తో 10,000:1 కాంట్రాస్ట్ రేషియోతో ఒక మూవీ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం దీని మీద మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేసుకుంటే మాత్రం మీకు ఎలాంటి డోకా ఉండదండి. అండ్ మంచి అవుట్పుట్ ఉండే ప్రొజెక్టర్ అన్నమాట. అండ్ మీకు నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే వాన్బో XY ఫుల్ HD ప్రొజెక్టర్ అనమాట. అండ్ దీన్ని ఆండ్రాయిడ్ 9తో రావడం జరుగుతుంది. అండ్ 1GB అండ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం జరుగుతుంది. అండ్ 11,000 లూమియాన్స్తో రావడం జరుగుతుంది అనమాట. మీరు కనుక ఒక మంచి ప్రొజెక్టర్ ఇంట్లో 25,000 రేంజ్లో మీరు చూస్తున్నారు అనుకుంటే మాత్రం వాన్బో X5 అయితే వెళ్ళిపోవచ్చు గాయస్. ఎందుకంటే ఈ 25,000లో ఉన్న వాటిలో బ్రైటెస్ట్ ప్రొజెక్టర్ అయితే చెప్పొచ్చు. కలర్స్ పరంగా కానీ అండ్ కాంట్రాస్ట్ రేషియో పరంగా కానీ మీకు ఎలాంటి పరిస్థితులు అయినా కూడా మీకు నైట్ టైం అవుట్డోర్ లో కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రొజెక్టర్ తో మీరు ఒక క్రికెట్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారు, అవుట్డోర్ లో పెట్టి నైట్ టైం లో ఎంజాయ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొజెక్టర్ అని చెప్తాను. అండ్ బ్రైట్నెస్ బాగున్నప్పుడే మనం అవుట్డోర్ లో యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటది అనమాట. అండ్ మనం నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుందాం. బోర్సో BS30 ప్లస్ 26,000 లో మీరు చూస్తున్నారు అనుకుంటే మాత్రం 10,000 లూమియాన్స్ తో అండ్ 10,000:1 కాంట్రాస్ట్ రేషియోతో అండ్ Wi-Fi 6 అండ్ బ్లూటూత్ అండ్ ఆండ్రాయిడ్ తో రావడం జరుగుతుంది అనమాట. ఇది కూడా మీకు 26,000 రేంజ్ లో మీరు బడ్జెట్ చూస్తే ఐ బ్రైట్నెస్ కోసం చూస్తే మాత్రం ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొజెక్టర్ అనేది చెప్తాను. అండ్ నేను ఇప్పుడు చెప్పిన ప్రొజెక్టర్స్ అన్నిటికి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ మీకు నచ్చితే కనుక
అండ్ కింద డిస్క్రిప్షన్ త్రూ కొనడానికి ట్రై చేయండి, ఛానల్కి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుందాం. జీబ్రానిక్స్ పిక్స్ప్లే 28 ఈ ప్రొజెక్టర్ గురించి చాలా మంది అడుగుతున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే నేను జీబ్రానిక్స్ ప్రొజెక్టర్ తీసుకోకపోవడానికి గల కారణాలు ఏంటంటే బట్ వీళ్ళు ఓవర్ ప్రైస్ అనేది చేయడం జరుగుతుంది. బట్ ఈ జెట్కో గానీ వీళ్ళు అనేది అంటే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ తీసుకురావడం టోన్జో గానీ ఏయుఎన్ గానీ ఈ కంపెనీలన్నీ చైనీస్ కంపెనీలు అయినా కానీ కొన్ని ఎథిక్స్ మీద రన్ అవుతున్నాయి అనమాట. బట్ ఈ జీబ్రానిక్స్ వచ్చేసరికి ఓవర్ బడ్జెట్ పెట్టి అంటే మన మొబైల్స్ అంటేనేమో 1-2 సార్లు చెక్ చేసుకొని ఈ ప్రైస్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చెప్పి చెక్ చేసుకోవడానికి వీలుగా ఉంటది. బట్ ఇక్కడ ప్రొజెక్టర్స్ విషయం ఏంటంటే చాలా మంది అరే బడ్జెట్ ఎక్కువ ఉంది, ఇది మంచి అవుట్పుట్ వస్తుంది అనే ఉద్దేశంతో కొనడానికి ట్రై చేస్తున్నారు అనమాట. బట్ బడ్జెట్ చూసి కొనకండి గాయస్, ఎందుకంటే అక్కడ ఉన్న మన స్పెక్స్ బట్టి తీసుకోవడానికి ట్రై చేయండి. ఆ చైనీస్ కంపెనీ ప్రోడక్ట్ అయినా కూడా అండ్ బ్రాండెడ్ ప్రోడక్ట్ అయినా కూడా, ఎందుకంటే ఇది 9000 లూమియాన్స్ తో రావడం జరుగుతుంది, ఐ బ్రైట్నెస్ అని చెప్తున్నారు. అండ్ ఇది బడ్జెట్ పరంగా అయితే ఒక 20,000 రేంజ్ లో వస్తే మాత్రం బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్తాను. మీరు 30,000 పెట్టి మీరు వాల్యూ ఫర్ మనీ కోసం అయితే వెతకండి గాయస్, ఇది వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. బట్ ఇది జీబ్రానిక్స్ ప్రొజెక్టర్ 28 గురించి చాలా మంది మాట్లాడమని చెప్తున్నారు, అందుకోసమే ఈ ప్రొజెక్టర్ అనేది తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం బడ్జెట్ లోకి వెళ్ళిపోతే అండ్ బోర్సో అల్టిమా, అండ్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ 35,000 అండర్ రేంజ్ లో అయితే బెస్ట్ ప్రొజెక్టర్ అని చెప్తాను. ఎందుకంటే లూమియాన్స్ పరంగానైనా కూడా 12,000 లూమియాన్స్ తో రావడం జరుగుతుంది, 15,000:1 కాంట్రాస్ట్ రేషియో తో రావడం జరుగుతుంది. కలర్స్ గానీ మీకు బ్రైట్నెస్ గానీ ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్, కంప్లీట్ ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్, మీరు కలర్స్ గానీ ఏమైనా ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం 30,000 రేంజ్ లో మీరు ప్రొజెక్టర్ చూస్తే మాత్రం ఇది ఒక బెస్ట్ ప్రొజెక్టర్ అని చెప్తాను. అండ్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అని కూడా దీనికి ట్యాగ్ ఇవ్వచ్చు. నెక్స్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే లెజర్ విజన్ LV922 Pro 15,000 లూమియాన్స్ తో 2 years వారంటీతో రావడం జరుగుతుంది. అండ్ 4K క్యాపబిలిటీతో ఉన్న HDR డిస్ప్లే తో రావడం జరుగుతుంది, అంటే HDR సపోర్ట్ చేసే ప్రొజెక్టర్ అన్నమాట. అండ్ 50,000 hours ల్యాంప్ టైం చెప్తున్నారు. అండ్ 4K క్యాపబిలిటీ ఉన్న ప్రొజెక్టర్ అన్నమాట. అండ్ ఇది మీకు ఆటో ఫోకస్ తో రావడం జరుగుతుంది, 36,000 లో రావడం జరుగుతుంది. మీకు ఐ బ్రైట్నెస్ కావాలి, మాకు మంచి బ్రైట్నెస్ అవుట్డోర్ లో మేము ఎంజాయ్ చేసుకోవాలనుకుంటున్న ఒక క్రికెట్ మ్యాచ్ అంటే మాత్రం దీని మీద మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చెప్తాను నేను. ఇది కూడా ఒక మంచి ప్రొజెక్టర్. అండ్ ఈ ఏ ప్రొజెక్టర్ తీసుకున్నా కూడా మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొజెక్టర్స్ అనేది చెప్పొచ్చు. అండ్ వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. అండ్ మన ఛానల్లో 3 సార్లు వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. బై నౌ, జై హింద్, వందే మాతరం. Tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake